కానీ ఇక్కడ జరిగిన ఈ ఇన్సిడెంట్ పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు, ముఖ్యంగా ఆంధ్ర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి. అసలు అలా చేయడం, అల్లు అర్జున్ని చేయడం అనేది అన్యాయము, అసలు ఆయనకేం సంబంధం జరిగిన సంఘటన పట్ల, ప్రభుత్వ వైఫల్యం అనేది ఇటు ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు వదిలిపెట్టేవాడా జరుగుంటే? ఆయన కూడా ముఖ్యమంత్రి చేశాడు కదా. ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఆ సెలబ్రిటీని ఆయన అరెస్ట్ చేయకుండా ఉండేవారు వాళ్ళ గవర్నమెంట్. ఇది రొటీన్ ప్రొసీజర్ కదా మరి. దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఈ పొలిటికల్ పార్టీలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలీదు, అవసరం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్గా కానీ మేము సినిమా వాళ్ళగా కానీ ఆయన అరెస్ట్ చేయడం తప్పంటే మా డ్యూటీ, అరెస్ట్ చేయడం వాళ్ళ డ్యూటీ, అంతవరకే ఇది. కానీ ముఖ్యంగా నాగార్జున గారి ఇన్సిడెంట్ చూసినా, ఈరోజు అల్లు అర్జున్ వ్యవహారం చూసినా, ఎందుకో ఈ సినీ ఫీల్డ్ తెలంగాణలో టాలీవుడ్ పట్ల రేవంత్ రెడ్డి గారు చాలా అసహనంగా ఉన్నారు అని అనేది వస్తుంది. ఎందుకు అయి ఉంటుంది అంటారు? ఏం అసహనం? దిల్ రాజును చైర్మన్ చేశాడు కదా ఎఫ్డీసీ. అసహనం అంటే దిల్ రాజును ఎందుకు చేస్తాడు? ఆయన ఇంకెవరినో చేసుకోవచ్చు. సినిమా వాళ్ళనే చేయాలి కాబట్టి దిల్ రాజును చేశారు. అంతకుముందు ఇంకెవరినో కూడా చేశారు గట్ట అనుకుంటే అదేం లేదు. నాకు తెలిసి అటువంటివి ఉంటాయని నేను అనుకోను. ఇప్పుడు మనం కేవలం అతను టార్గెట్ చేయాలి అనుకుని టార్గెట్ చేస్తే చేయొచ్చు రేవంత్ రెడ్డిని. బట్ ఆయనకి అదంతా ఉంటుంది చేయాలి అనే అవసరం. ఇప్పుడు చాలా చిన్న ఇండస్ట్రీ ఇది, దీనివల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు. దీన్ని టార్గెట్ చేస్తే వచ్చేదేం లేదు. ఏ రకమైన మైలేజ్, పిచ్ మైలేజ్ తప్ప ఏది వచ్చేది లేదు. దానికోసం వాళ్ళు చేస్తారనేది నేను నమ్మను.